కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన గవర్నమెంట్ ఎలాగంటే అలా చేస్తున్నారు కదండి. ఆ! ఆయన వ్యతిరేకం. అంటే ఆయన గురించే ఎందుకు అంటే, సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన ఇక్కడికొచ్చారు. సో, ఇదే కొత్తగా ఉంటది ఆయనకి రాజకీయం అనేది. ఈ ఫీల్డే కొత్త ఫీల్డ్. సో, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు రాష్ట్రానికి. ఎలా ఉంది ఆయన పనితీరు అనేది? పని ఆయన సైలెంట్ గా చేస్తారు, ఓకే. చెప్పరు. చెప్పరు. ఆ, సో, అది. ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారా? చేస్తున్నారు. అందరికీ న్యాయం ఆవిడ చేయరండి. అవునులే. ఇప్పుడు ఆయన బిట్లోకి వెళ్ళి చేస్తున్నాడు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలను వదిలేసి అంటున్నారు కొంతమంది. అబ్బే అబ్బే అది కెట్టంలో అలాగే చెప్పుకుంటారండి. నేను మామూలుగా బస్సులో చెప్పుకున్నది విన్నాను. అవునులే. విని సో, చెప్తున్నాను. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారంటే రాష్ట్రంలో మీరు? బాగానే ఉంది. ఓకే. నేను సీఎం గారు అదే. అవునులే. ఆయన అంటే సీనియర్ అనుకో. ఈయన గురించి మనం మాట్లాడుకుంటే, ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు మీ ఉద్దేశంలో? రెండు చేయొచ్చు. రెండు. దీన్ని చేయొచ్చు. రెండు పడవల ప్రయాణం సులభమే అంటారా? ఆ టైం కేటాయించుకుంటారు కదా ఆయన. ఓకే. కేటాయించి బట్టి ఇంకా ఏంటంటే మన చూసిన ఇప్పుడు సీఎం గారు అలాగా అత్తమాని పప్పం వెళ్తున్నారో ఈయన పిఠాపురం అలా వారానికి ఒకసారి వెళ్తే ఇంకా బాగుంటది. అది చివరిగా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అదే పవన్ అదే కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా వాళ్ళకి వాళ్ళ విజ్ఞత వదిలేసాం మనం. అంటే చివరికి ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద ఏం చెప్తారు? ఇంకా ఆయనకి తిరిగి లేదని చెప్పక్కర్లేదండి. చాలా